హాయ్ అండి, ఎలా ఉన్నారు? మొత్తానికి ఎప్పటి నుండో అనుకుంటున్న కోరికనైతే ఇప్పటికి నెరవేరిందండి. 7 శనివారాల వ్రతాన్ని అయితే చేస్తున్నాను. మొదటి వారం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. ఈ వ్రతం చేయాలి అనుకునే వాళ్ళైతే ముందుగానే మనసులో గట్టిగా సంకల్పం చేసుకుని అయితే స్టార్ట్ చేయండి. భగవంతుని ఆశీస్సులు ఖచ్చితంగా లభిస్తాయి. ఇక ఈ వ్రతం చేయాలి అనుకునేవారు 7 శనివారాలు ఖచ్చితంగా చేయాలండి. 7 శనివారాలు చేయడం వీలుగాక మధ్యలో ఏదైనా గ్యాప్ వచ్చినట్టయితే మొదట్లో 3 శనివారాలు అయితే గ్యాప్ రాకుండా చూసుకోండి. 3 శనివారాలు దాటిందంటే మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు. ఇక ఈ పూజకు కావాల్సిన సామాగ్రిలు, పనులు అన్నీ ఒకరోజు ముందే చేసి పెట్టుకోండి. ఎంత ప్రొద్దున వీలైతే అంత ప్రొద్దున చేసుకోవడం చాలా మంచిది. బ్రహ్మ ముహూర్తంలో చేసుకోవడం అయితే చాలా మంచిదంటారు. 7 వారాలు చేసిన తర్వాత 8వ వారం కూడా చేసి 8వ వారం చేసే పూజ వడ్డీ అన్నమాట. 7 శనివారాలు యథావిధిగా చేసి 8వ వారం కూడా చేయాలండి. 8వ వారం నాడు మన శక్తి కొలది కొంతమందిని పిలిచి అయితే భోజనాలు అయితే ఖచ్చితంగా పెట్టాలండి. ఇక ఇవి వ్రతం చేసుకునే వారికి తిరునామాలు కంపల్సరీ పెట్టాలండి. మాకైతే అలవాటు ఉంది కాబట్టి మేము ప్రతిరోజు పెట్టుకుంటాము. అలవాటు లేని వాళ్ళైతే ఈ పూజ చేసే ఒక రోజైనా తిరునామాలు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో ఆ వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని కూడా మనకు చూపిస్తున్నారు. నేను టీవీలో చూపిస్తున్నాను. ఇక ఖచ్చితంగా పూజలో చలివిడి దీపాలు అయితే కంపల్సరీ చేసుకోవాలండి. చలివిడి దీపాలు చేయాలంటే కొద్దిగా బియ్యం పిండి, పాలు, నెయ్యి, బెల్లం, అరటిపండు కలిపి ఈ ప్రమిదలను అయితే చేసుకోవాలండి. ప్రమిదల్లో 7 వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపాన్ని అయితే వెలిగించాలండి. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 కావస్తుంది. 3 గంటల నుండి స్టార్ట్ చేస్తే ఇంకా ప్రసాదాలు చేసేసరికి ఈ టైం కావస్తుందండి. ఇంకా అలాగే నల్ల నువ్వులతో స్వామివారికి లడ్డూలు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను నల్ల నువ్వుల లడ్డూలు కూడా కడుతున్నాను. మీకు శక్తి కొలది మీరు ఎన్ని ప్రసాదాలు చేయాలనుకునేవారు అన్ని ప్రసాదాలు అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడ నల్ల నువ్వులు అలాగే కొద్దిగా సిరప్ చేశాను. వీటితో పాటు వడపప్పు, పానకము, కొన్ని పళ్ళల్లో అరటి పళ్ళు అయితే కంపల్సరీ అండి. అలాగే నల్ల ద్రాక్ష పళ్ళు కూడా కంపల్సరీగా ఉండాలి. ఇక ఇది మొదటి వారం కాబట్టి నేను 7 రకాల నైవేద్యాలు కాకుండా 3 రకాల పళ్ళు, 4 రకాల నైవేద్యాలు అయితే చేశానండి. భగవంతునికి ఏదైనా 7 చొప్పున ఉండాలి కాబట్టి ఇలా 7 కలిసి వస్తుందని చెప్పేసి ఈ విధంగానైతే చేశాను. ఇక ఈ వ్రతం చేసే వాళ్ళైతే ఖచ్చితంగా కొన్ని నియమాలను అయితే పాటించాలండి. 7 వారాలు కంప్లీట్ అయ్యేంత వరకు నాన్ వెజ్ తినకుండా ఉండాలి. అలాగే బ్రహ్మచర్యం కూడా పాటించాలండి. అది కంపల్సరీ. ఒకవేళ మాకు అలా 7 వారాల వరకు కుదరదండి అని అనుకునే వాళ్ళు మాత్రము పూజ చేసిన ఆ ఒక్కరోజైనా బ్రహ్మచర్యం పాటించండి. నాన్ వెజ్ తినకుండా ఉండండి. కింద పడుకోండి. ఒట్టి చాప వేసుకొని కిందనే పడుకోండి. భగవంతునికి నైవేద్యాలు మాత్రం ఏ రోజు పూజ చేస్తున్నారో అదే రోజు మార్నింగే చేసుకోండి. ఒకరోజు ముందు చేసి పెట్టుకోవడం మంచిది కాదు. భగవంతునికి చేయవలసిన నైవేద్యాల పని అంతా కంప్లీట్ చేసిన తర్వాతనే తులసిమాత దగ్గరికి వచ్చానండి. ముందుగా తులసిమాతను అయితే ఆరాధిస్తున్నాను. ఎందుకంటే అటు నైవేద్యాలు వండుకుంటూ ఇటు పూజ చేస్తుంటే మనకి కంగారు అయిపోతుంటుంది. చూస్తున్నారు కదా, ఇంకా తెల్లవారలేదండి. బయట అంతా చీకటిగా ఉంది. మా ఇంటి ముందే అమ్మవారి గుడి కూడా ఉందండి. నిన్ననే నేను పూలమాలలన్నీ కట్టి పెట్టుకున్నాను కాబట్టి కృష్ణకి, లక్ష్మీదేవికి అయితే చక్కగా పూలతో అలంకరించేశాను. అలాగే తులసి మాలలు కూడా ఒకరోజు ముందే కట్టేసి పెట్టుకున్నానండి. ఉదయాన్నే పూలమాలలు, తులసి మాలలు కట్టాలంటే టైం చాలా పడుతుంది కదా, అందుకని నేను ఒకరోజు ముందే కట్టి పెట్టుకున్నాను. పూజ స్టార్ట్ చేసే ముందే ఉదయాన్నే తిరుమలలో స్వామివారికి సుప్రభాత సేవ దర్శనం కూడా కలిగిందండి. స్వామివారి దర్శనం కలిగిన తర్వాతనే మన పూజ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక స్వామివారి అనుగ్రహం నిండుగా కలిగిందని అయితే నాకు అనిపించిందండి. నేను ఇంతకుముందు కూడా ఈ వ్రతాన్ని చేశానండి. కానీ అప్పుడు మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ప్రతిమ ఏమీ లేదు. ఇంట్లో కృష్ణ ఉన్నారు కదా, కృష్ణ దగ్గర ఇలా 7 దీపాలు పెట్టేసి యథావిధిగా పూజనైతే చేశాను. కానీ ఎవరో ఉండి అలా కాదు, వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా ఒక ఆసనం అయితే వేసుకొని పూజ చేయాలి అని చెప్పారు. నేను ఈ పూజలో మీకు కొన్ని ఇంపార్టెంట్ అయిన వస్తువులను అయితే చూపిస్తానండి. అవి ఇవే, నేను ఏమైతే చూపిస్తున్నానో అవే. ఇవి మీకు చూస్తుంటే మనకి కొబ్బరి చిప్పలాగా అనిపిస్తున్నాయి కదా, కానీ ఇవి కొబ్బరి చిప్పలు కాదండి. ఇవి బిల్వ పండు చిప్పలు. అంటే బిల్వ పండు లోపల ఉన్న గుజ్జును తీసేసి అవి 2 ముక్కలుగా కట్ చేసి వాటికి చక్కగా నేనైతే ఇలా పెయింట్ వేసి అలంకరణ చేసుకున్నానండి. ఇంకా మీకు ఇంకా మంచిగా అలంకరణ చేసుకోవాలనుకుంటే వాటికి స్టోన్స్ అతకబెట్టి కూడా మీరు చక్కగా అలంకరణ చేసుకొని పూజలో వాడుకోవచ్చండి. ఎందుకంటే ఓం బిల్వ నిలయాయ నమః అంటూ లక్ష్మీదేవిని ఆరాధన చేస్తుంటాం కదా. లక్ష్మీదేవి బిల్వపత్రంలో కూడా కొలువై ఉంటుంది కదా.
శివుణ్ణి కూడా బిల్వదళాలతో ఆరాధిస్తాం కదా, అలాగే ఈ బిల్వపండు పుచ్చల్లో విభూతి వేసి శివుణ్ణి ఆరాధించినట్టయితే శివుని అనుగ్రహం కూడా తొందరగా కలుగుతుంది. ఇందులో కుంకుమ వేసి లక్ష్మీదేవినికి కుంకుమార్చన చేస్తే కూడా లక్ష్మీ అనుగ్రహం తొందరగా కలుగుతుందండి. నేనైతే వీటిలో పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, చిట్టి గాజులు, రూపాయి కాసులు అన్నీ వేసి చక్కగా భగవంతుని అయితే ఆరాధిస్తున్నాను. మీకు ఎప్పుడైనా ఈ బిల్వపండు పుచ్చలు, బిల్వపండ్లు దొరికితే కనుక అస్సలు పడేయకండి, చాలా ఇంపార్టెంట్ అయిన వస్తువులు అవి. పూజలో కలశం ఆనవాయితీ ఉన్నవారు కలశాన్ని పెట్టుకోండి. కలశం ఆనవాయితీ లేని వాళ్ళు కలశం పెట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు. అలాగే మీకు ఏదైనా బలమైన కోరిక నెరవేరాలి అని అనుకుంటే స్వామివారికి ఖచ్చితంగా ముడుపు అయితే కట్టండి. ఆ ముడుపుని ప్రతి వారం స్వామివారి పాదాల దగ్గర పెట్టాలి. పూజ అయిపోయిన తర్వాత తీసి మీ పూజ మందిరంలో కానీ లేదంటే బీరువాలో కానీ భద్రపరచుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆ పూజ చేసేటప్పుడు ఆ ముడుపుని తీసుకొచ్చి స్వామివారి పాదాల దగ్గర పెట్టి యథావిధిగా పూజ చేసుకోండి. ఇలాగే 7 శనివారాలు కూడా ఇలాగే చేసుకోవాలండి. 8 శనివారాలు చేసిన తర్వాత ఖచ్చితంగా ముడుపును తీసుకెళ్ళి స్వామివారి ఉండిలో వేసి స్వామివారిని అయితే దర్శనం చేసుకుని రండి. తిరుపతికి వెళ్ళడం వీలు కాలేని వాళ్ళు మీ చుట్టుపక్కల ఉండే టెంపుల్కి వెళ్ళి అక్కడైనా ఈ ముడుపును సమర్పించుకోవచ్చండి. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు తిరుపతికి వెళ్ళేసి ఏడుకొండల వారిని దర్శనం చేసుకొని రావచ్చు. ఏ పూజ అయినా నేనే చేశాను అనుకోకుండా భగవంతుడే నా చేత చేయించుకున్నాడు అని భావించి చేసుకోవడం చాలా మంచిదండి. ఇక ఈ పూజలో లక్ష్మీదేవిని ఆరాధించడం కూడా కంపల్సరీ అండి. స్వామి అమ్మవార్ల ఇద్దరి ఆశీర్వాదం ఉంటేనే కదా మనకు ఏదైనా సక్సెస్ అనేది జరిగేది. అమ్మవారికి అష్టోత్తరం చెప్పుకుంటూ బంగారు పూలు కానీ, వెండి పూలు కానీ, చిట్టి గాజులు కానీ, కుంకుమ కానీ, లేదంటే 1 రూపీ కాయిన్ కానీ, ఇలా మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే దాంతో చక్కగా అష్టోత్తరం చెప్పుకుంటూ పూజనైతే చేసుకోవాలండి. పూజ అయిపోయిన తర్వాత ఒక్కరినైనా పిలిచి వారికి తాంబూలం ఇచ్చి వారికి భోజనాలు అయితే పెట్టాలండి. అలా నేను ఆలోచిస్తూ కూర్చున్నాను, ఎవరున్నారబ్బా ఈ మధ్యాహ్నం పూట ఎవరు వస్తారు అని అనుకునే లోపు చక్కగా పిల్లలు బయట ఆడుకుంటున్నారు. పిలవగానే 7 కొండలు కదిలొచ్చినట్టుగా వచ్చారండి. అందులోనూ ఒక కొండ మిస్ అయిపోయింది. అయితే 6 కొండలే వచ్చారన్నమాట. ఇలా 7 కొండలు వెంకటాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, శేషాద్రి, గరుడాద్రి, అంజనాద్రి 7 కొండలు వస్తారనుకున్నాను. 6 కొండలే వచ్చారు. వచ్చిన తర్వాత చక్కగా వాళ్ళు అల్లరి చేస్తూ కూర్చుంటారు అనుకున్నాను. ఎంచక్క హరే కృష్ణ కీర్తన పాడుతూ కూర్చున్నారండి. ఇంకా నేను వాళ్ళందరికీ తిరునామాలను అయితే పెడుతున్నాను. కాకపోతే ఉదయం చేసిన నైవేద్యాలు నేను చాలా తక్కువ చేశానన్నమాట. ఎవరు వస్తారు టైంకి అని తెలియకుండా నైవేద్యాలను అయితే మళ్ళీ ఎక్కువ చేసి పడేయడం మంచిది కాదు కదా అనుకొని నేను కొద్దిగా చేశాను. కానీ అనుకోకుండా ఈ 6 పిల్లలు రావడానికి ఇంకా నాకు ఇంట్లో ఇవ్వడానికి ఏమీ లేదు. ఒక అరటిపండు, నల్ల ద్రాక్షలు మాత్రమే ఉన్నాయి. ఇంకా వాళ్ళకి నేను ఇలా తిరునామాలను అయితే అలంకరించేసి వాళ్ళకి ఆ పండ్లను ఇచ్చేసి పంపించాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ రండి, ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి చేస్తాను అని అయితే వాళ్ళకి చెప్తున్నాను. ఇక ఈ పూజ చేసే రోజు మధ్యాహ్నం అయితే అసలు పడుకోకూడదండి. విష్ణు సహస్రనామాలు కానీ, గోవిందనామాలు కానీ చేసుకుంటూ లేదంటే జపం చేసుకుంటూ కూర్చోవాలి. టీవీలో ఏదైనా ప్రోగ్రామ్ చూడాలనుకుంటే భక్తికి సంబంధించిన మూవీయే చూస్తూ ఉండాలండి. నేను ఏడుకొండలవాడి మహత్యం అనే మూవీ చూస్తున్నానండి. అందులో దమయంతి కూడా ఆ వ్రతం చేసి అతిథులను పిలిచి వాళ్ళకి భోజనాలు అయితే పెడుతుంది. కరెక్ట్గా అదే టైంలో నా ఇంట్లోకి కూడా ఈ 7 పిల్లలు అయితే రావడం జరిగిందండి. భగవంతుడే నా పూజను మెచ్చి 7 పిల్లల్ని పంపించి నేను ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించండి అని చెప్పినట్టుగా అనిపించిందండి. పిల్లలంటే భగవంతుడితో సమానం కదా, అందులోనూ 7 పిల్లలు రావడం అనేది ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం నాకు. మేము చేసిన పూజ ఏదో ఒక రకంగా మనకు కనిపిస్తుంది కదా, నాకు ఈ పిల్లల రూపంలో రావడం నాకు కనిపించిందండి. 7 మగపిల్లలే రాకుండా 2 ఆడపిల్లలు కూడా రావడం కూడా అత్యంత విషయం అండి. ఎందుకంటే ఒకటి నీలాద్రి, ఒకటి అంజనాద్రి. ఆడపిల్లల రూపంలో కూడా లక్ష్మీదేవి కరుణించినట్టుగా అనిపించింది. పిల్లలైతే చక్కగా నేను ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించేసి వెళ్తున్నారు. ఇక ఉదయం పూజ అయితే ఇలా జరిగిందండి. మళ్ళీ సాయంత్రం యథావిధిగా స్వామివారికి దీపారాధన చేసిన తర్వాత ఒక ముత్తైదుని పిలిచి వారికి పసుపు కుంకుమ వాయనం అయితే ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి వారం కూడా ఇలాగే చేసుకోవాలి. 7 వారాల వరకు ఇదే కంప్లీట్ చేసుకొని 8వ వారం ఉద్యోగపన అయితే చేయాలండి. ఆ రోజు మనకు శక్తి కొలది కొంతమంది దంపతులను కానీ లేదంటే మన ఫ్రెండ్స్ని కానీ మన బంధువులను కానీ పిలిచి వారికి భోజనాలు కార్యక్రమం అయితే చేసుకోవాలండి కంపల్సరీ. ఇదేనండి నా మొదటి వారం 7 శనివారాల వ్రతం పూజ విధానం అయితే ఇలా చేశాను. పూజలో ఏదైనా లోపాలు ఉన్నా ఇంకా నేను ఏ విధంగా చేసుకోగలను, ఏ విధంగా చేస్తే మంచిది అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి.
వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.